2 సంవత్సరాలకి సీజన్ వచ్చినాక మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి షూటింగులు చేసి కొత్త సీజన్ వస్తుంది. అట్లా కేసీఆర్ కూడా సంవత్సరంన్నర తర్వాత బయటికి వెళ్ళింది. నిన్న కేసీఆర్ సీజన్ నెంబర్ 8. నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరంకోసారి వచ్చి ఊర్ల పేర్లు కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. నేను కేసీఆర్ 60లలో ఉన్నాడు అనుకున్నా, అసలు ఏజ్ కూడా చెప్పేసుకున్నాడు ఆయన. 72 అని అంటే నెక్స్ట్ ఎలక్షన్కి 75 ఉంటాడు ఆయన. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వేదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈజ్ ఓవర్. ఈయన చాలా పాయింట్లు మాట్లాడిండండి. ఇగో ఇవన్నీ ఇటు నిండిపోయింది పేజు. ఈ కేసీఆర్ బయటకు వచ్చి 1 by 1 అన్నీ గుర్తు చేద్దాం. దుబాయ్ వలసలు, నాకు ఎన్ఆర్ఐల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది, నాకు వాళ్ళ మీద సింపతి ఎక్కువ ఉంటుంది. ఈయన దుబాయ్ వలసలు మీద మాట్లాడాడు. ఈయన ఎన్నిసార్లు లక్షల సార్లు వలసలు ఆపుతా, వలసలు పోయినోళ్ళని వాపసు తీసుకొస్తా అనేక పొంకనాలు కొట్టాడు కేసీఆర్. 2 చేసిండు, 2 వలసల్ని వాపసు తెచ్చిండు, వలస పక్షుల్ని. ఒకటి కేటీఆర్, ఒకటి కవిత. ఇక్కడ పునరావాసం ఇచ్చిండు. ఈ 2 తప్ప కేసీఆర్ ఎన్ఆర్ఐలకి ఎలగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ దోసుకొని ఈ 2 వలస పక్షులకి బాగా మేపిండు. ఇది ఈయన వలసదారులకు చేసిన సేవ. మళ్ళీ వచ్చి పొంకనాలు కొడతామనండి. ఇక ప్రణయ్ భాస్కర్ గారిని గుర్తు చేసుకున్నాడు, దాడి అన్నాడు. దాని గురించి తర్వాత వస్తా. బషీర్బాగ్లో కాల్పులు అప్పుడేదో కరెంటు ఛార్జీలు పెంచితే, సిబిఐను కరెంట్ ఛార్జీలు పెడితే రాజశేఖర్ రెడ్డి నిరాహార దీక్ష చేసి బషీర్బాగ్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తే అప్పుడు కాల్పులు జరిగి 2-3 చనిపోయినా వాస్తవం. అప్పుడట ఈయన నిర్ణయం తీసుకున్నాడట, ఈయనకి మంత్రి పదవి ఇవ్వకుంటే ఈయన పార్టీ పెట్టాడు. లేకపోతే తెలంగాణ మీద ప్రేమ లేదు, లొట్టపీసు లేదు ఈయనకి. ఉస్మానియా స్టూడెంట్స్, కళాకారులు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కలిస్తే, అన్ని పార్టీలు కలిస్తే ఒక ఉద్యమం తయారై, ఓకే వి గివ్ క్రెడిట్ టు కేసీఆర్, నాట్ దట్ వి డోంట్ గివ్ క్రెడిట్, నడిపిండు. కానీ వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ సాధించడం జరిగింది. ఇదేదో ఆడ 3 చనిపోతే వాళ్ళ కోసం ఈయన కంకణం కట్టుకున్నట్టు పొంగనాలు కొడుతుంది ఈయన జగిత్యాల. ఇక లై డిటెక్టర్ టెస్ట్ నాకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ అంటది అది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఆయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి, ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడు, ఎత్తుతలేడు. అన్నా ఏదో టిప్పియే నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిప్పియే నేను చచ్చిపోతా అంటే, ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ పంచాయతీ, ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి అట్లా అగాధం చేయొద్దు, తెలంగాణ అసెంబ్లీ పిలవండి,
రెజల్యూషన్ తెచ్చుకోండి. అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి. అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే, ఈ మాట చెప్తే ఇదంతా ఏ వరకు చచ్చిపోతేనే అన్నా చచ్చిపోతేనే ఏదో ఒకటి చెప్పండి అంటు. చచ్చిపోతే నీ బాధ్యత, చచ్చిపోతే సీనన్నా నీ బాధ్యత అంటే మన ఆయన చూడనీకే గంభీరంగా ఉంటుండే కానీ మనసు చాలా సున్నితంగా ఉండే. పోయి బక్కోడు పీకగల అని ఏదో వేసి అప్పుడు కొద్ది గుర్తుంది నాకు, కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. అప్పుడు మాట్లాడి ఆడి నుంచి వస్తే ఇమీడియట్గా అవి ఏదో పెట్టి అప్పటికి ఉస్మానియా స్టూడెంట్స్ చంపిస్తామంటున్నారు ఈయన బయటకు వస్తే. నువ్వు ఆపేది లేదు, నిరాహార దీక్ష. వాళ్ళందరూ చనిపోయారు పాపం. శ్రీకాంతాచారి చనిపోయాడు, ఈశాన్ రెడ్డి చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు. నీకు నీ పానమే పానమా అని ఉస్మానియా వాళ్ళు భజంత్రి చేయడానికి బయట సిద్ధంగా ఉన్నారు. ఈయన సీనని నమ్ముకున్నాడు. ఈ ఆయన చేసి ఏదో తిప్పలు చేస్తే చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం వాళ్ళు చేసేది చక్కగా చేస్తావలేదు వాళ్ళు నాకు ఇచ్చిన స్టేట్మెంట్ గమ్మున ముందుకు వెళ్ళిపోతే అయిపోవు. ఇది అసలు కథ. పులి నోట్ల ముఖం పెట్టిన ఇవన్నీ లొటపీస్ మాటలే, ఇవన్నీ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎవరు జయశంకర్ లాంటి వాళ్ళు, ఆయన రావు గారు ఉండే ఇరిగేషన్, అట్లాంటి వాళ్ళు చాలామందిని వాడుకొని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కేవలం కొడుకుకి బిడ్డకి మేపనీకే తెలంగాణ వచ్చినట్టు ఇంజినకి. ఇక ఆంధ్ర రూల్ చెరువులు నాశనం చేసిండ్రు. నేను తెచ్చి మిషన్ కాకతీయ పెట్టిన 46,000 చెరువులట మంచి చేసినట్టు. 46 చెరువులు కూడా ముట్టుకోలేన. ఆ మిషన్ కాకతీయ నిధులు మొత్తం గోల్మాలి. మీరందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఓ టైంలో రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుండే. మేజర్ ఇరిగేషన్ ఉంటుండే, మీడియం ఇరిగేషన్ ఉంటుండే, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఇటువంటివన్నీ మైనర్ ఇరిగేషన్లకి మీడియం ఇరిగేషన్లకు వస్తుండే. వాటికి నిధులు ఉంటుండే, వాటికి సపరేట్ మంత్రులు ఉంటుండే, బ్యూరోక్రాట్స్ ఉంటుండే, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ దాకా సిస్టమ్ ఉంటుండే. ఇవన్నీ నాశనం చేసిండండి. నాశనం చేసి ఒక్కటి చేసిండు, ఇరిగేషన్ అన్నది ఒకటి చేసి మళ్ళీ ఇటువంటి వాటికి దాని కింద మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసం చేసిన వ్యవహారం ఇది. ఎక్కడ పోయినాయండి? 3 ఇరిగేషన్ డిపార్ట్మెంట్, 3 మంత్రులు, కనీసం 2 మంత్రులు ఉంటుండే. మొత్తం బంద్. కరప్షన్ సెంట్రలైజ్ చేయనీకే ఈ చేంజెస్ తీసుకొచ్చిండు ఈయన. మొత్తం ఇరిగేషనే కాదు, అగ్రికల్చర్ నాశనం చేసిండు, హెల్త్ నాశనం చేసిండు, ఎడ్యుకేషన్ నాశనం చేసిండు. అన్నీ 1 by 1 అన్నీ